వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 188వ భాగం 3:5:26 యుద్ధకాండ 7వ సర్గ 7వ సర్గ. ఇత్యుక్త్వా రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాః ఊతుః ప్రాञ्जलया సర్వే రావణం రాక్షసేశ్వరం విశత్ప్రక్షమవిజ్ఞాయ నీతి బాహ్యాస్వ బుద్ధయః. రాక్షసరాజైన రావణుడి మాటలు విని మహాబలశాలు నీతికి దూరమైన వాడు బుద్ధి విహీనులు అయిన రాక్షసులంతా చేతులు జోడించి శత్రువుకున్న బలాబలాలు తెలియక ఆయనతో ఇలా అన్నారు. రాజన్ పరిహశక్తి శూలపట్టి సంకులం సుమహన్నో బలం కస్మాద్విషాదం భజతే భవాన్. రాజా, పరిఘలున్నాయి, శక్తులున్నాయి, రుష్టులున్నాయి, పట్టిసాలు ఉన్నాయి. వీటితో నిండిన గొప్ప సైన్యం మనకుంది. నువ్వు ఎందుకు దిగులు పడతావు? త్వయా భోగవతీం గత్వా నిర్జితా సన్నగా యుధి కైలాసశిఖరావాసి యక్షైర్బహువిరావృతః సుమహత్కవద్ కథనం కృత్వా పశ్యస్తే ధనదః కృతః. నువ్వు పాతాళ లోకంలో భోగవతి నగరాన్ని వెళ్ళి యుద్ధంలో పన్నగులను జయించావు. అంటే వారి పాములు నాగ సైన్య చాలామంది యక్షులతో కలిసి కైలాస పర్వతంలో నివసిస్తున్న కుబేరుడితో యుద్ధం చేసి నీ సోదరు అతన్ని లొంగ తీసుకొని రాజ్యం, అతని ధన సంపదనంతా లాగేశావు. స మహేశ్వర సఖ్యేన శ్లాఘయా వ్యాఘమాన స్వయా విభో నిర్జిత సమరే రోషా లోకపాలు మహాబల. ప్రభు, మహేశ్వరుడి స్నేహితుడనని గర్వపడుతున్న మహాబలుడు లోకపాలుడు అయి కుబేరుడిపై కోపించి నువ్వు యుద్ధంలో అతన్ని ఓడించావు. వినిపాచ యక్షౌఘౌన్ విక్షోభ్య వినిగృహ్య త్వయా కైలాసశిఖరాత్ విమానమిదమాహృతం. నువ్వు యక్షుల సముదాయాన్ని పడగొట్టి క్షోభింపజేసి కొందరిని బంధించి కైలాస పర్వత శిఖరం నుండి ఆ విభూతిని తీసుకొచ్చావు. వాళ్లకుండా ఐశ్వర్య మయేన దానవేంద్రేణ తద్భ్రాయాక్షమిచ్చత దుహితా తవ భార్యార్థే దత్తా రాక్షస పుంగవః. దానవ ప్రభువైన మయుడు నీకు భయపడి నీతో స్నేహం చేసి తన కుమార్తె మండోదరినిచ్చి నీకు వివాహం చేసి దానవేంద్రో మహాబాహో వీర్యోత్తిక్తో దురాసదః నిగృహ్య వశమానీతః కుంభీనస్యాహ సుఖావహః. ఓ మహాబాహు, దానవుల ప్రభు, పరాక్రమం చేత గర్వించినవ, ఎదిరించడానికి శక్యం కానివాడు నీ సోదరి అయిన కుంభీనసి భర్త అయిన మధువుని యుద్ధం చేసి వాణ్ణి ఓడించావు. నిర్జితాస్తే మహాబాహు నాగాగత్వా రసాతలం వామశిక్షప్తస్థః వాసుకి స్తక్షకః సజ్ఞో శంఖో జతి చ వశమాహృతాః. మహాబాహు, రసాతలానికి వెళ్ళి నాగులను జయించావు. వాసుకుని, తక్షకుని, శంకుని, జతిని వాళ్ళని వశం చేసుకొని నీ చెప్పు చేతల్లో పెట్టావు. అక్షయా బలవంతస్య శూలాలబ్ధవర పునః త్వయా సంవత్సరం యుద్ధ్వా సమరే దానవా విభూ స్వబలం సముపాశ్య నీతా వశమరిందమ మాయాచ్ఛాధిగతాస్తత్ర బాహ్వో వై రాక్షసాధిప.
శత్రు సంహారకుడు రాక్షస రాజువైన ప్రభు నువ్వు సంవత్సరం కాలం యుద్ధం చేసి నీ స్వబలం చేత సూర్యుడై కాలకేయులను అనే దానవుల్ని జయించి దానవులు బ్రహ్మ వల్ల వరాలు పొడి పొడి చేసినా మళ్ళా పుట్టే శక్తి గల వాడు అవటం చేత క్షయం లేనివాడు మహాబలవంతులు. అలాంటి వాళ్ళని కూడా యుద్ధంలో బుద్ధి బలం చేత లొంగ తీసుకొని వాళ్ళ నుండి అనేక మాయలు నువ్వు నేర్చావు. సూరాశ్చ బలవంతశ్చ వరుణస్య నసుతారణి నిర్జితాస్తే మహాభాగ చతుర్విధ బలానుగా. మహాభాగ్యవంతుడ 4-5 రకాలుగా సైన్యాన్నిలోని సూర్యుడు బలవంతులు అయిన వరుణుని పుత్రులను నువ్వు రణరంగంలో జయించావు. మృత్యుదండ మహాగ్రాహం శాల్మలీద్రుమమండితం కాలపాశ మహాబీచం యమకింకరపన్నగం మహాజ్వరేణ దుర్ధర్షం యమలోకమహార్ణవం అవగాహ్య త్వయా రాజన్యమస్య బలసాగరం. జయశ్చ విపులప్రాప్తో మృత్యుశ్చ ప్రతిషేధితః సుయుద్ధేన చ తే సర్వే లోకాస్తత్ర తుషోషితాః. రాజా, నువ్వు యమలోకమనే మహాసముద్రాన్ని యముడి సైన్యాన్ని సాగరంలో ప్రవేశించి సముద్రంలో గొప్ప విజయం సాధి యముణ్ణి పారిపోయేట్లు చేసి ఆ మహాసముద్రం యమదండం అనే పెద్ద మొసలితో శాల్మలి వృక్షాకారంలో ఉన్న ముళ్లతో నిండిన ఆయుధాలతో కాలపాశమనే పెద్ద తరంగంతో యమభటులనే సర్పాలు భయంకరమై అక్కడ మహాజ్వరదేవత ఉండటం చేత ఎదిరింప శక్యం కాని దైవుడు. అక్కడ నువ్వు చేసిన గొప్ప యుద్ధాన్ని చూసి జనులంతా చాలా సంతోషి క్షత్రియైర్బహుభిర్వీరై చక్ర తుల్య పరాక్రమై ఆసీద్వసుమతీ పూర్ణ మహద్భిరివపాదపై. భూమి మీద అంతటా వృక్షాలు వ్యాపించి ఉన్నట్లుగా వీరుడు ఇంద్రుడితో సమానమై పరాక్రమం కలవ అయిన అనేక క్షత్రియులు వ్యాపించి ఉండేవారు. తేషాం వీర్యగుణోత్సాహై నమో రాఘవోరణి ప్రసయ్యతే త్వయా రాజన్ హతాః సమరదుర్జయాః. రాజా, యుద్ధంలో వాళ్ళు చూపిన వీర్య గుణం ఉత్సాహం వాటిని బట్టి వారికి రాముడు ఎందుకు పనికిరాడు, సాటి లేనివాడు కాదు. యుద్ధంలో జయింప శక్యం కాని అలాంటి క్షత్రియులను చూసి ఎదిరించి నువ్వు చంపేశావు కదా. నిస్తవాకిం మహారాజ శ్రమేణ తవ వానరా అయమేకో మహారాజ ఇంద్రజిత్ శపయిష్యతి. మహారాజా, అసలు నీకు శ్రమ ఎందుకయ్యా? నువ్వు ఉంటే చాలు, నీ వానరులందరినీ నీ కొడుకు ఇంద్రజిత్ ఉఫ్ఫను ఊదేస్తా. అనేన హి మహారాజ మహేశ్వరమనుత్తం ఇక్ష్వాయజ్ఞం ఇష్ట్వాయజ్ఞం వరో లబ్ధో లోకే పరమ దుర్లభ. మహారాజ, నీ కొడుకు ఇంద్రజిత్ మహేశ్వరుడు దేవతగా గల చాలా శ్రేష్టమైన యజ్ఞం చేసి లోకంలో ఇతరులకెవ్వరికి లభించని వరాలు పొందారు. శక్తితో మరమీనంచ వికీర్ణాస్త్ర శైవలం గజకచ్చవ సంబాధ అశ్వమండూక సంకులం రుద్రాదిత్య మహగ్రాహం మరుద్వసుమను మహర్మహూరగం రథాస్వగజతో యౌఘం పదాతిపులినం మహత్ అనేరహి సమాసాద్య దేవానాం బలసాగరం గృహీతో దైవతపతిర్లంకాం చాపి ప్రవేశితః. ఈ ఇంద్రజిత్ దేవతల సైన్యమనే మహాసముద్రంతో ప్రవేశించి దేవేంద్రుని పట్టుకొని
లంకకు తీసుకువచ్చి ఆ సైన్య సముద్రాన్ని తోమరాలని మీనాలతో చిందరవందరగా పడి ఉన్న ప్రేగులని నాటుతో నిండి ఏనుగనే తాబేళ్ళు ఇరుగ్గా ఉంది. దానిలో అశ్వాలను కప్పలు ఎగురు. ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు అనే పెద్ద పెద్ద మొసళ్ళతో, సప్త మరుత్తులు, అష్టవసువులు అనే మహాసర్పాలతో భయంకరంగా ఉంది. కాలి బంటు అనే ఇసుక తిన్నెలుగా ఆ సముద్రం రథాలు, అశ్వాలు, గజాలు అనే జలంతో నిండి ఉంది. చాలా గొప్ప వర్ణన. పితామహ నియోగాచ్చ ముక్త శంబరవృత్ర గతస్త్రివిస్తం రాజన్ సర్వదేవ నమస్కృత రజా సకల దేవతలచే నమస్కరింపబడిన వృత్ర సంబరాసుర సంహారకుడే దేవేంద్రుణ్ణి బ్రహ్మదేవుడి ఆజ్ఞచే నీ కుమారుడు వదిలిపెట్టగా స్వర్గలోకాన్ని కనుక ఇంద్రుడినే జయించాడు కనుక మేఘనాథుడు ఇంద్రజిత్ అయ్యాడు. తమేవ త్వం మహారాజ విసృజేంద్రజితం సుతం యావద్వానరసేనాంతాం నరామాం సయతి క్షయం. మహారాజా, నీ కొడుకైన ఇంద్రజిత్ పంపిన చాలు, ఆయన చాలు నువ్వు వెళ్ళకల యుద్ధానికి. అతడు ఈ రాముడితో సహ వానర సేనంతా తుడిచిపెట్టేయగలడు. రాజన్నాపదయుక్తేయమాగతా ప్రకృతాజ్జనాత్ హృది నైవ త్వయా కార్య త్వం వధిష్యసి రాఘవం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే సప్తమః సర్గః. రాజా, నువ్వు రాకూడని నీకు రాకూడదు ఈ ఆపద సామాన్య మానవుడి నుండి వచ్చిందయ్యా. దీన్ని నువ్వు మనసులో పెట్టుకోక్కల్లా. గోరుతో పోయేదానికి గొడ్డం దాకా అక్క. నువ్వు రాముణ్ణి చంపేయగలవు, నాకు ఆ ధైర్యం అని 7వ సర్గ సమాప్తమైంది. 8 అష్టమ. తతో నీలాంబుద ప్రఖ్యః ప్రకృతో నామ రాక్షసః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం శూరః సేనాపతిస్తదా. తర్వాత నల్లని మేఘ సమానుడు శూరుడు సేనాపతి అయిన ప్రహస్తుడైనే రాక్షసు అప్పుడు 2 చేతులు జోడి ఇలా అన్నాడు: దేవదానవ గంధర్వాః పిశాచ పతగ ఉరగాః సర్వే దర్శయితుం శక్యాః కిం పునర్మానవౌ మాననౌ. రణి, నువ్వు యుద్ధంలో దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచాలను, పక్షులను, సర్పాలను అందరినీ జయించగల 2 మానవుడికి లెక్కయ్యా అన్న. సర్వే ప్రమత్తా విశ్వస్తా పంచీతా స్మ హనుమత నహిమే జీవతో గచ్చేత్ జీవంస వనగోచ. మనమందరం ఎవరు ఏం చెయ్యగలరులే అని నమ్మకంతో ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎవడో హనుమంతుడనే కోతి మనందరినీ మోసం చేశాడు. ఇవాళ అలా జరగటానికి వీల్లేదు. మనం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇవాళ వస్తే మళ్ళీ వెళ్ళలేడు వెనక్కి. సర్వాం సాగర పర్యంతాం సశైలవననా వనకాననా కరోమ్యవానరాం భూమి ఆజ్ఞాపయతు మాం భవ. సముద్ర పర్యంతమైన భూమి మీద, పర్వతాల మీద, అడవులలో ఒక్క వానరుడు కూడా లేకుండా నేను చేస్తా. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. రక్షాం చైవ విధాస్యాత్ వానరాద్రజనీరచ నాగమిష్యతి తే దుఃఖం కించిదాత్మా పరాధయం. రాక్షసరాజ సుగ్రీవాదులను ఆపద కలగకుండా నేను రక్షణానికి ఏర్పాటు చేస్తా. నువ్వు చేసిన సీతాపహరణ రూపమైన అపరాధం వల్ల నీకేం దుఃఖం రాకుండా చూస్తా.
అబ్రవీత్తం మనుస్తు అసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షసః ఇదం న క్షమణీయంతి సర్వేషాం నః ప్రదర్శనం. దుర్ముఖుడనే రాక్షసుడు చాలా కోపంతో రావణుడితో ఇలా అన్నట్ట, ఆ వానరుడు మనకందరికీ చేసిన ఈ అవమానం సహింపరానిది రజా. అయం పరిభవో భూయః పునఃస్యాంతఃపురస్య శ్రీమతో రాక్షసేంద్రస్య వానరేంద్ర ప్రదర్శన. లంకాపురానికి అంతఃపురానికి హనుమంతుడు చేసిన ఈ పరాభవం సుగ్రీవుడు శ్రీమంతుడైన రావణుడు ఎదిరిస్తూ రావడం ఇవి ఇంకా సహింపలేము. ఇప్పటికే పరాభవంతో కుంగిపోతుంది. అస్మిన్ ముహూర్తే గత్వైకో నివర్తిష్యామి వానరాన్ ప్రవిష్టాన్ సాగరం భీమం అంబరం వా రసాతలం. ఈ క్షణంలోనే బయలుదేరి నేను వానరుల వాళ్ళు సముద్రంలో ప్రవేశించిన, పాతాళంలో దాక్కున్న, ఆకాశంలో ఎగిరిన వదలను చంపేశాం. తతో బ్రవీత్ సంక్రుద్ధో వజ్రదంష్ట్రో మహాబలః ప్రగృహ్య పరిఘం ఘోరం మాంసశోడితరూషితం. ఆ తర్వాత గొప్ప బలంగా వజ్రదంష్టుడు మాంసం రక్తం పూసిబడి భయంకరమైన పరిఘ తీసుకొని కోపంతో ఇలా, కింవో హనుమతా కార్యం కృపణేన తపస్వినా రామే తిష్టతి దుర్ధర్షే సుగ్రీవేపి సలక్ష్మణే. ఎదిరింప సత్యం కాని రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఉండగా దీనుడు జాలిపడ తగినవాడు. అయినా కోన్కిస్కా గొట్టంగా హనుమంతుడితో మనకేం పనయ్యారు. అజ్యరామం సమగ్రీవం సుగ్రీవం పరిఘేన సలక్ష్మణం ఆగమిష్యామి హత్వైకో విక్షోభ్య హరివాహిని. ఇప్పుడు నేను ఎక్కడికే వెళ్ళి పరిఘత్ రామలక్ష్మణ సుగ్రీవులను వధించి వానరసేన శోభించి చేసి రమ్మంటావా? ఇదం మమాపరం వాక్యం శృణు రాజన్యదీక్షసి ఉపాయ కుశలో హ్యేవ జయేచ్ఛత్రు నతంద్రిత. రాజా, నువ్వు ఇష్టపడితే ఒప్పుకుంటే నేను మరొక మాట చెప్పు. ఉపాయాలు నేర్పు కలవాడు మాత్రమే, అలసత్వం సోమర్థనం లేనివాడు శత్రువులను జయిస్తాడు. కామరూపధర శూర సుభీమా భీమదర్శనా రాక్షసావ సహస్రాణి రాక్షసాధిప నిశ్చేతా. కాకుత్సముపసంగమ్య బిభ్రతో మానుషం వపుః సర్వే హ్య సంభ్రమా భూత్వా బ్రువంతు రఘుసత్తమం. రాక్షస రాజా, స్వేచ్ఛానుసార రూపాలను ధరించగలవాడు శూరుడు, చాలా భయంకర, చూసేవాళ్ళకి భయం కలిగించేవాడు, దృఢ నిశ్చయవంతు అయిన వేల కొలది రాక్షసులు మనుష్య రూపం ధరించి అందరూ రాముడి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం కంగారు పడకుండా అతనితో ఇలా చెప్పాలి. ప్రేషితా భరతేనైన భ్రాత్రా తవ యవీయస సహిమేన సముత్థాప్య క్షిప్రమేవోపయాస్య. మమ్మల్ని నీ తమ్ముడైన భరతుడు పంపారు. అతడు సైన్యాన్ని సిద్ధం చేసుకొని వస్తున్నా. తతో నియమితస్తూర్ణం శూరశక్తి గదాధరా చాపబాణాసి హస్తాశ్చ త్వరితాస్తత్రయామహి. తర్వాత మేము శీఘ్రంగా శూలాలు, శక్తులు, గదలు, ధనుర్బాణాలు, ఖడ్గాలు ధరి తొందరపడుతూ అక్కడికి చేరతాం. ఆకాశే గణశః స్థిత్వా హత్వా తాం హరివాహినీం అశ్మశస్త్రమహావృష్ట్యా ప్రాపయామ యమక్షయం. ఆకాశంలో
గుంపులు గుంపులుగా నిలబడి ఈ వానర సేనపై రాళ్ల ఆయుధాలను కురిపించి యమలోకానికి పంపేద్దాం. ఏవం చేదుప సర్పేదామవయం రామలక్ష్మణావు అవశ్యమపనీతేన జగతామేవ జీవిత. రామలక్ష్మణుడు ఏ విధంగా మనం చేసిన వంచనలో చిక్కుకుంటే తప్పక ఈ వంచన జీవితాన్ని విడువగలరు. కౌంభకర్ణిస్తతో వీరు నికుంభో నామ వీర్యవాన్ అబ్రవీత్ పరమ క్రుద్ధో రావణం లోకరావ. వీరుడు పరాక్రమవంతుడు అయిన వికుంభుడని కుంభకర్ణుడి కుమారు చాలా కోపంతో లోకాలను మొరబెట్టించిన రావణుడితో ఇలా: సర్వే భవంతస్తిష్టంతు మహారాజేన సంగతాః అహమేకో హనిష్యామి రాఘవం సహ లక్ష్మణం సుగ్రీవం సహమానుంతం సహమామంతం సర్వాంశ్చైవాత్ర వాడు. మహారాజా, మీరంతా అక్కడే ఉండండి, నిశ్చింతగా. నేనొక్కడనే వెళ్ళి రామలక్ష్మణుడు సుగ్రీవ హనుమంతాది వానర సైన్యాన్ని చంపేసొస్తా. తతో వజ్రహనున్నామ రక్షసః సర్వతో పర్వతోమపః ఉపమః క్రుద్ధగా పరిలిహన్ కృక్కాం జిహ్వయా వాక్యమబ్రవే. వజ్రహనువని పర్వతం వని ఆకారం గల రాక్షసు నాలుకతో చెలివెలు నాకుదు కోపంతో ఇలాగ స్వైరం కుర్వంతు కర్మాణి భవంతో విగతజ్వరాః ఏకోహం భక్షయిష్యామి తాం సర్వాం హరివాహిని స్వస్థాః క్రీడంతు నిశ్చింతాః పిబంతు మధువారుడు. మీరంతా ఏ చింత లేనివాడు నిర్భయంగా మీ పనులు మీరు చేసుకుంటూ స్వస్థులై హాయిగా ఆడుకోండి. నిశ్చింతులై మద్యపానం చేసి నేను ఒక్కడి వానర సైన్యాన్నంతా భక్షిస్తా. అహమేకో వదిష్యామి సుగ్రీవం సహలక్ష్మణం సాంగదం చ హనుమంతం సర్వంశ్చైవాత్ర వానరాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టమ సర్గ. అప్పుడు ఇప్పుడు నేను ఒక్కడి లక్ష్మణ సుగ్రీవులను, హనుమంతుని, అంగదుడిని, సమస్త వానరులను చంపేస్తా, నాకు ఆజ్ఞ ఇవ్వండి. ఇది అష్టమ సర్గ సమాప్తి. నవమ సర్గ. తతో నికుంభో రభస సూర్యశక్తిర్మహాబల సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ మహాపార్శ్వమహోదరో అగ్నికేతుశ్చ దుర్ధర్షు రశ్మికేతుశ్చ రాక్షసాః ఇంద్రశత్రుశ్చ బలవాన్ తతో వై రావణాత్మజాః. ప్రహస్తోధ విరూపాక్షో వజ్రదంష్టో మహాబలః ధూమ్రాక్షో అధ నికుంభశ్చ దుర్ముఖైశ్చైవ రాక్షసః. పరిఘాన్ పట్టిశాన్ శూలాన్ ప్రాసాన్ రక్తిపరస్పధాన్ చాపాని చ సుబాహు సుబాణాని ఖడ్గాంశ విపులా అంబభాన్ ప్రగృహ్య పరమక్రుద్ధాన్ సముత్పత్య చ రాక్షసాః. అబ్రువన్ రావణం సర్వే హరితా ఇవ తేజస. ఆ తర్వాత మహా తేజస్సుతో మండిపోతున్నాడా అన్నట్టుగా నికుంభుడు, రభసుడు, మహాబలవంతుడైన సూర్యశతు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వమహోదరుడు, ఎదిరింపశక్యం కాని దుర్ధర్షుడు, రశ్మికేతు, రావణ కుమారుడైన ఇంద్రజిత్, ప్రహస్త, విరూపాక్ష, గొప్ప బలంగల వజ్రదంష్ట, ధూమ్రాక్ష, నికుంభ, దుర్ముఖ అనే రాక్షసులంద పరిఘలు, పట్టిశాలు, శూలాలు, రాసాలు, శక్తులు, గండ్రగొడ్డలు, మంచి బాణాలు గల ధనుస్, లోతైన నీటి రంగు గల
ఖడ్గాలు ధరి లేచి రావణుడితో ఇలా బీరాలు పలికి, అజ్యరామం వదిష్యామః సుగ్రీవం స లక్ష్మణం కృపణం చ హనుమంతం లంకాయేన ప్రదర్శిత. రామలక్ష్మణ సుగ్రీవులను లంకను పాడు చేసిన దీనుడైన హనుమంతుడు ఇప్పుడే చంపేస్తా. తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యత. విభీషణుడు ఆయుధాలు ధరించి లేచిన రాక్షసులనందరినీ విచారించి వాళ్లను మళ్ళా కూర్చుండేట్లు చేసి అంజలి ఘటించి ఇలా అంటున్నారు, అప్యుపాయైస్తిభిస్తాద యోద్ధగా ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలాంస్థాన్ ముక్తా నాహుర్మనీషిణః. ఇంద్రజిత్తుతో కానీ మరొక మంత్రితో కానీ ఈ మాట అంటున్నాడు, నాయన ఒక పని సామధాన భేదపూర్వకాలుగా సాధించజాలన్నప్పుడే పరాక్రమాన్ని చూపడం తగిన కాలమని బుద్ధిమంతులు చెప్తారా లోకంలో. ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాతజిజ్జంతి పరీక్ష విధినా కృతాః. కనుక నాయన ఏమరుపాటుగా ఉన్నవారు, మరొక శత్రువు చేత ఆక్రమింపబడ్డవారు, దైవం ప్రతికూలంగా ఉన్నవారు, వీరి విషయంలో బాగా పరీక్ష చేసి శాస్త్రానుసారంగా పరాక్రమాన్ని ఉపయోగించాలి. అప్పుడే సఫలం అవుతుంది. అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జిత రోషం దురాధర్షం తం హర్షయితుమిచ్చద. ఆ రాముడు బలవంతుడై ఏమాత్రం ఏమరుపాటు లేక జయించాలనే కోరికతో ఉన్నట్టు మనకు అర్థము. కోపాన్ని జయించినవాడు, ఎదిరించ శక్యం కానివాడు అయిన రాముడు ఎలా ఎదిరించగలమని అనుకుంటున్నారా మీరు? సముద్రం లంఘయిత్వా ఘోరం నదనదీపతి గతిం హనుమతో లోకే ఓ విద్యా తర్కయే తవ. పశ్చిమముఖంగా ప్రవహించే నదాల పూర్వాభిముఖంగా తూర్పుకు బదిలించే నదుల పతి అయిన సముద్రాన్ని దాటి ఒక్కడే హనుమంతుడు తిరిగి వెళ్ళిపోయాడు అంటే దీన్ని ఎవరైనా తెలుసుకోగలిగారు? ఎవరైనా మన వేగులు కనిపెట్టగలిగారా? ఊహించగలిగారా? బలాన్యపరిమేయాన్ వీర్యాణి చ నిశాచరాః పరేషాం సహపాసావజ్ఞ న కర్తవ్యా కథంచన. రాక్షసులారా, శత్రువుల సైన్యాలు పరాక్రమాలు కూడా ఎంత అని శక్యం చెప్పశక్యం కాని. అందుచేత ఏ విధంగా కూడా ఆలోచన లేకుండా వారి విషయంలో అనాదరం చూడకూడదురా. కించ రాక్షసరాజస్య రామేణ అపకృతం పుర అజహార జనస్థానాద్యస్య భార్యాం యశస్వినః. ఆ రాక్షసరాజు కీర్తిమంతుడైన రాముడి భార్య జనస్థానం నుండి దొంగతనంగా తెచ్చారు. అలా చేయటానికి రాముడు పూర్వమైన ఎప్పుడైనా మనకేమైనా అపకారం చేశాడు? ఖలో యజ్జుతి ఉత్తస్ స రామేణ హతో రణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్యా యథాబల. మితిమీరి ప్రవర్తించిన కరుణ్ రాముడు యుద్ధంలో చంపాడంలో అందులో తప్పేం కలపదు. ఏ ప్రాణి అయినా తన బలం అనుసరించి ప్రాణాలను తప్పకుండా రక్షించుకుంటాడు కదా. ఏతన్నిమిత్తం వైదేహి భయన్నః సుమహద్భవే ఆకృతాస పరిత్యాజ్య కలహార్థే కృతేనకి. అంచేత మనకు సీత వల్ల గొప్ప భయం కలుగు తీసుకువచ్చిన ఆమె మళ్ళీ వెనక్కి పంపిస్తే మనమంతా బతుకుతాం. కలహాలకు మూలమైన కార్యాన్ని చేసి ఏమిట్రా మనం సాధించేది? నతు క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన
వైరం నిరర్ధకం కర్తుం దీయతామస్య మైథే. పరాక్రమవంతుడు ధర్మపాలకుడు అయిన రాముడితో అనవసరంగా వైరం పెట్టుకోవటం మంచిది. సీతను అతనికి ఇచ్చేసేయ. యావన్న సగజాం స్వాస్మాం బహురత్న సమాకులాం పురీం ధారయతే బాణై దీయతామస్య మైథే. గజ అశ్వ రత్నాలతో నిండివన్ ఈ లంకాపట్టణం రాముడు బాణాలచే చీల్చి దగ్ధం చెయ్యకముందే రామపత్ని సీత ఇచ్చివేయటం అందరికీ ఉభయతారకం. యావత్సు ఘోరామహది దుర్ధర్ష హరివాహిని నావస్కంధది నో లంక తావత్ పీతా ప్రదీయత. చాలా భయంకరం, ఎదిరించడానికి శక్యం కానిది అయిన గొప్ప వానరసే మన లంక ఆక్రమించటానికి పూర్వమే సీతను ఇచ్చేయ. వినశ్యేద్ధి పురీలంక శూరాః సర్వే చ రాక్షస రామస్య దయితాపతే న స్వయం వ్యదిదీయత్. రాముడి ప్రియ భార్య అయిన సీత అతనికి స్వయంగా తీసుకుని అప్పగిస్తే ఈ లంకాపురం రాక్షసులు అందరూ హాయిగా ప్రాణాలు భయం లేకుండా ఉంది. లేకపోతే మొత్తం సర్వనాశనం. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ పురుష్వ వచనం మమ హితం తథ్యం త్వహం బ్రూమి దీయతాం అస్య మైథి. కనుక నేను బంధువులు అనుకుంటాం చేతి బతిమాడుతున్న మనందరి కోసం నా మాట వినండి. నేను హితము సత్యమైన మాటే చెప్తాను. రాముడికి సీతను తిరిగి ఇచ్చేస్తే మనం బతుకుతాం. పురాశరత్కోర్య మరీచ సంనిభాన్ నవాగ్రపుంఖాన్ సుదృఢాన్నృపాత్మజ సృజత్య మోఘాన్ విశిఖాన్ ప్రధాయతే ప్రదీయతాం దాశరథాయ మైథిలి. రాముడు నిన్ను చంపటానికి శరత్కాల సూర్యకిరణాలకు సమానాలు కొత్తవైన కొనలు పొన్నులు కలవి చాలా దృఢాలైన వ్యర్థం కానివై శరాలను బాణాలు వేడుస్తా. అంతకు ముందుగానే రాముడికి సీతనిచ్చేస్తే నీ ప్రాణం మా ప్రాణాలకు దక్కుతాయి. మనం చజాసు కోపం సుఖధర్మనాశనం భజస్వధర్మం రతికీర్తివర్ధనం. అతికీర్తనం ధర్మం రతికీర్తివర్ధనం. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాః ప్రదీయతాం దశరథాయ మైథిలి. సుఖాన్ని ధర్మాన్ని నశింపచేసే కోపాన్ని వెంటనే విడిచిపెట్టి ఆనందం కీర్తి వృద్ధి పొందించే ధర్మాన్ని ప్రేమించు అనుగ్రహించు. మనమందరం పుత్ర బంధువులు సుఖంగా జీవించుతాం. రాముడికి సీతనిచ్చేన ఆయన అని. విభీషణ వచస్తుత్వ రావణో రాక్షసేశ్వర విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే నవమః సర్గః. రాక్షసరాజైన రావణ్ విభీషణుడి మాటలు విన్న తర్వాత రాక్షసులందరినీ పంపేసి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. 9వ సర్గ సమాప్తమైంది. రేపు 10వ సర్గలోకి ప్రవేశిస్తాం.